చెప్పండి. 40 దినాలు ఉపవాస ప్రార్థన మొదట ఎవరు చేశారు? దేని స్తోత్రం కలిగింది. ఏలియా కంటే ముందు, దావీదు కంటే ముందు, యెహోషువ కంటే ముందు 40 దినాల గురించి మాట్లాడుతున్నాను. అది దేనికి స్తోత్రం కలిగిన కాక. ఎవరండి? మోషే 40 దినాలు ఉపవాసము ఉన్నాడు. రెండవదిగా ఏలియా గారు చెప్పాలి. రెండోది ఎవరు? ఏలియా గారు. వచ్చామంటే క్లారిటీగా కంగారుగా బైబిల్ ఆమోళ్ళు జీమోళ్ళు తిరగేసేసి రిఫరెన్స్ చూపించేసి కాదు, కానీ విపులంగా ఎల్కేజీ కుర్రోళ్ళకి ఎలా చెప్తారో అలాగా చెప్తానమాట. దేనికి స్తోత్రం కలిగింది. చెప్పండి. మొట్టమొదటి 40 దినాలు ఉపవాసం ఎవరన్నారో? మోసే. దేనికి స్తోత్రం కలిగింది. రెండవది ఏలియా గారు. మూడవది యేసుక్రీస్తు ప్రభులు వారు. చెప్పండి. యేసుక్రీస్తు ప్రభులు వారని గౌరవంగా పిలాలన్నమాట. దేనికి స్తోత్రం కలిగింది. అర్థమైందమ్మా? అయితే ఈ 40 దినాలు ప్రార్థనలో మనకి ఎప్పుడు వస్తాయి? దాన్ని ఏమంటారు? లెంట్ డేస్ అంటారు. ఏమంటారమ్మా? లెంట్ డేస్. 40 దినాలు ప్రార్థనలు. ఇంకా దీనికి ఒక పేరు ఏంటంట? శిలువ ధ్యానములు. చెప్పండి. శిలువ ధ్యానములు. శ్రమకాల దినములు. చెప్పండి. శ్రమకాల దినములు. శ్రమ దినములు అంటారు, కానీ శ్రమకాల దినములు అంటే మనం శ్రమ పడలేదు, మన కోసం ఆయన శ్రమ పడ్డాడు. అదనమాట. అలాగా క్రీస్తు శ్రమకాల దినములని లేకపోతే 40 దినాలు ప్రార్థనని, లెంట్ డేస్ అని, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే అది ఇప్పటి నుంచి మనకి మార్చి నెల 5వ తారీఖు భస్మ బుధవారం నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే వచ్చే నెల 5 నుంచి 40 దినాలు. అప్పుడు పగలు ఉండదు, మీకు రాత్రులు 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఏమ్మా? అయితే దాని నిమిత్తమే ఇప్పుడు మీరు 3 మాటలు మాట ఆ 40 దినాల ప్రార్థన గురించి ఈరోజు 3. మొదటి వ్యక్తి ఎవరు? మోసే. రెండో వ్యక్తి ఏలియా. మూడో వ్యక్తి యేసుక్రీస్తు ప్రభులు వారు. దేనికి స్తోత్రం కలిగింది. అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మోసే 40 దినాలు ప్రార్థనలో ఆయన ఏం సంపాదించాడు? దేవుని యొక్క ధర్మశాస్త్రం, 10 ఆజ్ఞలు. చెప్పండి. 10 ఆజ్ఞలు సంపాదించాడు. దేనికి స్తోత్రం కలిగింది. 10 ఆజ్ఞలు దేవునితో 40 దినాలు గడిపి ధర్మశాస్త్రాన్ని సంపాదించాడు. హల్లెలూయా. చెప్పండి. 40 దినాలు దేవుడితో ఉన్నాడు. భార్య బిడ్డలకి దూరంగా ఉన్నాడు. సౌఖ్యాలకి, నిద్రకి, ఆకలికి దూరంగా ఉన్నాడు. సంపాదించిన తర్వాత ఆ 2 రాతి పలకలు ఏం చేశాడు చూసారా? దేనికి స్తోత్రం చెప్పండి. 40 దినాలు దేవుడితో గడిపినటువంటి మోసే గారు ఏం చేశారు? 2 రాతి పలకలు ధర్మశాస్త్రాన్ని దేవుని వ్రేలుతో రాసినటువంటి, చెప్పండి, ఆ పలకలను ఏం చేశాడంట? అంటే ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు ఆయనకి ఒక శోధన వచ్చింది, ఒక శ్రమ వచ్చింది, ఒక దుఃఖం వచ్చింది, ఒక బాధ వచ్చింది. ఆ బాధకి, ఆ దుఃఖానికి, ఆ శ్రమకి ఆయన నిలబడ్డా, తొట్టిల్లిపోయాడా? చెప్పండి. తొట్టిల్లిపోయాడు. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అంటే అక్కడ శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది, దుఃఖం వచ్చింది. అంటే మీకు చెప్పేది ఏంటంటే, ఉపవాసం ఉన్నప్పుడు కొంచెం ఏదన్నా తేడా జరిగినా, బాధ కలిగినా, శ్రమ పడినా, మేము ఉపవాసం ఉన్నాం కదా, మాకు శ్రమ ఎందుకు వచ్చింది, మాకు ఈ దుఃఖం ఎందుకు వచ్చింది అనే మాట మీ నోటంట రాకూడదు. మోసే అంతరోడికే వచ్చింది. మనమెంత చెప్పండి. దేనికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఆనాడు మోసేకి ఎవరు లేరు? పాస్టర్ గారు లేరు, బైబిల్ లేదు, సంఘం లేదు. ఉందా? మోసే గారు ఏ సంఘానికి వెళ్ళాడు? ఏ పాస్టర్ గారి దగ్గర వాక్యం విన్నాడు? ఏ బైబిల్ చదివాడు?
అసలు మొట్టమొదటి మూల బైబిల్నే ఏంటి సంపాదనకి వెళ్ళాడు, దాన్ని ఏం చేసాడు, పగలగొట్టేసాడు. అందుకని మనకి వాక్యం ఉంది, బైబిల్ ఉంది, సంఘం ఉంది, సేవకులు ఉన్నారు కాబట్టి మనకు ఆ శోధన రాదు. వచ్చినా నిలబడే శక్తి దేవుడు మనకిస్తాడు. దేనికి స్తోత్రం వెళ్ళాం. ఇక్కడ మోసే గురించి విన్నాం. రెండోది ఎవరు? ఏలియా గారు. ఏలియా గారు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేయకముందు ఒక గృహలోకి వెళ్ళి దోకున్నాడు. ఎక్కడికి వెళ్ళి? గృహలోకి వెళ్ళి ప్రాణ భయంతో దోకున్నాడు. ఎందుకు దోకున్నాడు చెప్పాలా? ఎవరమ్మా? యెజెబెల్ రాణి ఆయన చంపడానికి చూస్తుందని. ఎక్కడ దోకున్నాడు? గృహలో దోకున్నాడు. ఏలియా శాతగానోడా చెప్పాలా? ఎలాంటి వాడు? యెహోవా అగ్ని వచ్చి ఈ 50 మందిని దహించును కాకంటే, యెహోవా అగ్ని వచ్చి ఈ పశు మాంసాన్ని దహించును కాకంటే, అలాంటి ప్రార్థనాపరుడు ఒక స్త్రీకి ఏమయ్యాడు? భయపడి గృహలో దోకున్న స్థితి వచ్చేసింది. దేనికి స్తోత్రం చెప్పండి. పైగా దేవుడు అడిగితే అందరూ అయిపోయారు, నేను ఒక్కనే ఉన్నాను అంటున్నాడు. అందరూ అయిపోయారు, ఈ ఒక్కనే నేను కూడా చనిపోతాను అంటున్నాడు. దేనికి స్తోత్రం వెళ్ళింగా. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వు ఒక్కడవే కాదు, ఇంకా నాకు శేషించిన వారు ఇంకా 7,000 మంది ఉన్నారు. దేనికి స్తోత్రం వెళ్ళింగా. అందుకని ఆ యొక్క గృహలో ఉన్నటువంటి ఏలియా దగ్గరికి ఎవరు వచ్చారు? దేవదూతను పంపించాడు దేవుడు. దేనికి స్తోత్రం వెళ్ళింగా. హల్లెలూయా. దేవదూతని ఎవరు పంపిస్తారు? దేవుడే పంపిస్తాడు. స్వయంగా దేవదూతలు రావు. దేనికి స్తోత్రం వెళ్ళింగా. దేవుడు ఆజ్ఞిస్తేనే వస్తాయి భూలోకానికి. మరియమ్మ గారి దగ్గరికి వచ్చి దేవదూత ఎవరు? గాబ్రియేలు దేవదూతను పంపిస్తేనే వచ్చి మరియమ్మ గారితో మాట్లాడి వెళ్ళిపోయింది. అలాగే ఏలియా గారి దగ్గర కూడా ఏలియా గారు ఎవరు వచ్చారంట? దేవదూత వచ్చి నిప్పుల మీద కాల్చబడిన అప్పం, అంటే నిప్పుల మీద కాల్చబడిన ఒక చపాతి రొట్టి, ఒక నీళ్ళ గుడ్డి ఇచ్చి, ఈ ఆహారం తీసుకో, ఈ పూట భోజనం చెయ్యి, నీకు శక్తికి మించిన పని ఉంది. దేనికి స్తోత్రం చెప్పండి. శక్తికి మించిన పని అంటే ఆ యొక్క చపాతి ఒక్క పూట భోంచేసి అక్కడి నుంచి 40 దినాలు పరుగు తీసుకున్నాడు. ఆయన పరుగెట్టాడంట. ఏమి లేకుండా చెప్పండి, తిండి తిప్పలు లేకుండా, నీరు ఆహారం లేకుండా 40 దినాలు ఉపవాసంతోనే ఆయన ప్రయాణము చేశాడు. దేనికి స్తోత్రం వెళ్ళింగా. హల్లెలూయా. అక్కడ మోసేకి ఉపవాసము ఉన్న తర్వాత శోధన వచ్చింది. ఇక్కడ ఏలియాకి ఉపవాసానికి ముందు చెప్పండి, ఉపవాసానికి ముందు శోధన వచ్చింది. మోసే గారికి ఉపవాసం చేశాక, ఉపవాస ప్రార్థన ముగించాక శోధన వచ్చింది. ఈయన ఉపవాస ప్రార్థన ప్రారంభించక ముందే శోధన వచ్చింది. దేనికి స్తోత్రం కలిగింది. ఆ శోధన జయించి ఆయన దేవుని పని చేశాడు 40 దినాలు. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. తర్వాత యేసు ప్రభువారు, మన రక్షకుడు, మన కోసం ప్రాణపెట్టిన ప్రభువారు ఎన్నమ్మా 40 దినాలు ఉపవాసం ఉన్నారు. దేనికి స్తోత్రం కలిగింది. ఉపవాసం ఉన్న తర్వాత ఆయన నరుడిగా జన్మించాడు కాబట్టి మనకులాగా ఆయన కూడా ఏం వేసిందంటే, యేసుప్రభు కూడా ఆకలేసింది. మనకులాగే శరీరము రక్తం ఉంది కాబట్టి ఆయనకు కూడా ఆకలేసింది, దాహం వేసింది. అయితే ఆహారం ఏమీ కనబడలేదు. కనబడకపోతే ఎవరు వచ్చేసి చెప్పండి? సాతాను వచ్చేసాడు. శోధించినాక వచ్చేసాడు. దేనికి స్తోత్రం చెప్పండి. శోధించి రకరకాలుగా శోధించినప్పుడు సాతాను ఏమందో మొదటి మాట, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగినట్లు చేసుకొని తిను అన్నది. ఆయన రాళ్లను రొట్టెలగినట్టు చేసుకొని తినగలడు. అసలు ఓ రాళ్ళరా మీరు రొట్టెలు అయిపోండి అంటే రాళ్ళన్నీ రొట్టెలు అయిపోతాయి కదా. ఒక రాయి 2 రాళ్ళు కదా. ఈ ప్రపంచంలో భూమి మీద ప్రతి రాయి కూడా రొట్టె అయిపోతుంది. ఇప్పుడు మన మందిరమే ఉంది. ఈ మందిరం కింద పెద్ద రాయి ఉంటుంది.
మందిరం పెద్ద రాయి ఉంటుంది. ఆ రాతి మీద ఈ మందిరం కట్టారనుకో, యేసుప్రభు పలికిన మాట ఏంటి? రాళ్ళన్నీ రొట్టెలు అయిపోయిన కాకంటే కనబడ్డ రాయి అయిపోతే, కనబడలేని రాయి అయిపోతుంది. అప్పుడు భవంతులు బిల్డింగ్లను ఏమవుతాయి చెప్పండి? సాతానుగాడు యేసుప్రభుని శోధించాడంటే ఆయన ఆకలి గురించి కాదు, మొత్తం ప్రపంచాన్ని ఒక్కసారి నాశనం చేయాలని ప్లాన్ చేశాడు. దేనికి స్తోత్రం కలిగింగా. అది బైబిల్లో ఉండదు. మనం ప్రభు దగ్గర కనిపెట్టి మోకరించి ప్రార్థన చేసి అడిగితే దేవుడు బయలుపరుస్తాడు. దేనికి స్తోత్రం కలిగింగా. అప్పుడు సాతాను యొక్క కుయుక్తి తంత్రాలు ఎరిగిన యేసుప్రభు వారు ఏమన్నారంట? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్పాడు. దేనికి స్తోత్రం కలిగిన. అలాగా 3 సార్లు కూడా అక్కడ యేసుప్రభు వారు జయాన్ని శ్రమను జయించాడు. ఆయన శోధన జయించాడు. అందుకనే శోధన జయించువాడు సహించువాడు ధన్యుడు. అక్కడ మోసే గారు శోధన సహించలేకపోయాడు. ఇక్కడ యేసుప్రభు వారు చెప్పండి సహించాడు, ధన్యుడిగా ఉన్నాడు. ఇక్కడ 40 గురించి చూస్తున్నాం. తర్వాత చెప్పండి 21 రోజు ఉపవాస ప్రార్థన. అమ్మా వీళ్ళ గురించి చెప్పనే అమ్మ. నా బంగారం కాదు, నీ గడ్డం పట్టుకుంటాను, నా బాబు లేదు. అరే ప్లాస్టర్ ఉంటే వేసారా అమ్మమ్మకి? ప్లాస్టర్ వేసి మీరు చెప్పరాంగా? అబ్బాయి అలా కాదు, మీరు చెప్పాలి. బైబిల్ చదివాలి, మీరు చెప్పాలి. మీరు చెప్పనని చెయ్యెత్తే అప్పుడు ఆవిడకి ఇస్తాం అవకాశం. అప్పుడు పాస్టర్ గారు కానీ అత్తయ్య గారు కానీ చెప్తారనమాట. అది మీకే ముందు ఆప్షన్. ఇంకా అలా చెప్తూ ఉంటే నువ్వు చెప్పు, నువ్వు వింటావు ఎప్పుడు ఇంకా నువ్వు చెప్పేలాగా ఉండాలా? దేనికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. అమ్మగారు రుదమ్మ గారు కొంచెం వాళ్ళకి అవకాశం ఇవ్వండి. పిల్లలకి కొంచెం అవకాశం ఇవ్వాలి కదా. మీరు తినేస్తే ఎలాగన్నీ వాళ్ళు తినాలి కదా, తెలియాల. దేనికి స్తోత్రం కలిగి. ఉంచుతాం. దేనికి స్తోత్రం కలిగి. చెప్పండమ్మా. 21 రోజు ఉపవాస ప్రార్థన ఎవరు చేశారంట? దానియేలు గారు చేశారు. బైబిల్లో కొంతమంది మనకి శత్రువులు హిందువులు కాదు, అన్యులు కాదు, మనమే. 21 రోజు ఎక్కడ ఉందని అడిగే వాళ్ళు ఉంటారు. మీకు అర్థమైంది? మీకు 21 రోజు దానియేలు గారు ఉపవాసం ఎక్కడ ఉంది అంటారు. అందులో వాళ్ళకి తెలియదు, లాజిక్ తెలియదు. ఎక్కడుందని 21 రోజు అని ఉండదు, 3 వారాలు ఉంటుంది. దేనికి స్తోత్రం చెప్పండి. ఎన్ని వారాలమ్మా? 3 వారాలు. అంటే 3 ఏళ్ళు ఎంత? అది చెప్పాలి. వాళ్ళకి లెక్కలేస్తే మనం పిల్లవాడి కింద పలక మీద రాసి ఇవ్వాలి వాళ్ళకి, అంతేనా? అలాంటి వాళ్ళు ఉంటారు. అందుకని మిమ్మల్ని ఎప్పుడైనా అడిగితే 21 రోజు అని ఉండదు, 3 వారములని ఉంటుందని చెప్పండి. దేనికి స్తోత్రం కలిగిన. అలా వాళ్ళకి చెప్పాలంటే మనం కూడా ప్రార్థన బైబిల్ని కూడా చదివేవారిగా ఉండాలి. ఎక్కువగా బైబిల్ చదవాలా అమ్మా. చదివినప్పుడే చెప్పనాకుంటా. దేనికి స్తోత్రం కలిగిన. రెండవది అమ్మ 14 రోజుల ఉపవాస ప్రార్థన. రూతమ్మ గారిని ఆపేసాను, పాస్టమ్ గారిని ఆపేసాను. మీకు అవకాశం అన్నమాట. 14 రోజులు ఎవరు ఉన్నారు ఉపవాసం? మాకు తెలియదు పాస్టర్ గారు అంటే పాస్టమ్ గారు చెప్పేస్తా. ఓకేనా కుమారి గారు? అమ్మగారు ఇచ్చారు 14 రోజులు ఉపవాస ప్రార్థన. పౌలు గారు అమ్మ. పౌలు గారు ఎక్కడున్నారు? అడవ కాదు, ఇంకా వాడ వచ్చేసింది పాస్టర్ గారికి. వాడంట వచ్చేసింది. వాడలో 226 మంది ఏం చేశారంట? 14 రోజులు ఏమి కూడా ఆ ఉపవాసం ఉండబట్టే వాడ పగిలిపోయినా తునాతునకులు అయిపోయినా ఎవరు కూడా ప్రాణాలు పోకుండా క్షేమంగా దానికి చేరారంట. దేనికి స్తోత్రం వెళ్ళింగా. 40 దినాలు ఇదే 14 రోజులు ఉపవాస ప్రార్థన. పౌలు గారు అన్నారు, ఇదిగో నేటికి 14 రోజులు పెట్టి మనకి ఏ ఆహారము లేదు. ఇదిగో దేవుడు ఉన్నాడు, దేవుడు మనకు క్షేమంగా తీసుకెళ్తాడు. ఈ వాడి నుండి ఇదిగో ఈ యొక్క రొట్టెలు తినడానికి అందరికీ రొట్టెలు
పెట్టాడన్నమాట. ఇప్పుడు 14 రోజులకి. ఈయన ఎవరో ఒక ఆఫీసరా? పౌలు గారు ఆఫీసర్ కాదు, ఖైదీగా ఆయన తీసుకెళ్తున్నాడు. కానీ అధికారులకి, ఆఫీసులకి ఆయన ఆహారం పెట్టాడు. దేనికి స్తోత్రం కలిగిందా? హల్లెలూయా. ఆ యొక్క 14 రోజులు ఉపవాస ప్రార్థన శక్తి పౌలు గారికి ఎలా ఉపయోగపడింది తెలుసా? అక్కడ ఒక మిలితే అని ఒక ద్వీపం ఉందంట. ద్వీపం అంటే ఒక కొండ ప్రాంతం అంటది. ఆ ప్రాంతంలో అడవి మనుషులు ఎక్కువ ఉంటారు. ఆ ప్రాంతానికి అది చలికాలం అంట. చలికాలం అయితే అక్కడ ఏం చేశారంట, పుల్లలు తెచ్చి మంట వేసుకుంటున్నారంట. పుల్లలు తెచ్చి మంట వేసుకుంటుంటే ఆ పుల్లలో ఆ మంట కాకే ఒక పాము వచ్చి పౌలు గారు చేయట్టిసుకుందంట. పౌలు గారు చేయట్టిసుకుంటే ఆ దీపవాసులు అందరూ కూడా అంటున్నారంట, వీడు చాలా పాపాత్ముడు. చెప్పండి. వాడ పగిలిపోయినా వీడు బతికాడు, కానీ పాము నోట్లో చిక్కిపోయాడు. నీకు అర్థమైందా? సముద్రంలో మునిగిపోవలసినోడు ఏంటి, ఇది చేసిన పాపము అక్కడ బతికినా సరే ఇక్కడ వెంటాడిసింది. ఈ పాము కరిసింది. ఆ పాము కరిస్తానంటే వెంటనే నొరకలు కక్కుని చనిపోతారు. అలా భయంకరమైన సర్పం అంటారు. దేనికి స్తోత్రం కలిగింగా. వెంటనే పౌలు గారు ఏం చేశారంటే ఆ చేతిని ఎలా జాడించగలనే ఆ పాము ఆ నిప్పుల్లో పడిపోయి కాలిపోయింది. దేనికి స్తోత్రం కలిగింగా. అయితే పౌలు గారు ఇంకా నిదానించి చూస్తారంట, ఎక్కడన్నా వాసిపోయిందా లేకపోతే నోటంటే సొంకులు కారిపోతున్నాయా అని చూస్తే ఏమీ లేదంట. దేనికి స్తోత్రం కలిగింగా. అప్పుడు అన్నారంట, అది మామూలు సర్పం కాదు, ప్రాణాలు పోయే సర్పం. పాము కరిసిన ఇతను బతుకున్నాడండి, ఇతను ఒక దేవత. దేనికి స్తోత్రం చెప్పండి. ముందే ఉన్నాడు ఒక నరహంతకుడు. సముద్ర ప్రయాణంలో ఆ యొక్క ఈ వాడ పగిలిపోయినా సరే బతికాడంటే పాము చేతిలో సిక్కిపోయాడు. ఇది పాపం ఇక్కడ పండిపోయింది అన్న ప్రజలు ఏం చేశారు ఇప్పుడు చెప్పండి? ఇతను ఒక దేవత. దేనికి స్తోత్రం కలిగింది. అందుకనే అంటారు నరమలేని నాలిక. ఏ నాలిక? రకరకాలుగా మాట్లాడుతుంది. ఏమా? దేనికి స్తోత్రం కలిగింది కాక. నిన్ను దేవత అన్నదే ఆ నాలికే, నేను దెయ్యం అన్నదే ఆ నాలికే. అర్థమైందా మీకు? దేవునికి స్తోత్రం కలిగింది. పౌలు గారు మరి 14 దినములు ఆ ఉపవాస ప్రార్థన గురించి చూసుకున్నాం. చెప్పండి. 21 రోజు ఉపవాసం ఎవరున్నారో? దానియేలు. 14 రోజులు ఎవరున్నారో? పౌలు గారు. ఆ 14 రోజులు పౌలు గారు ఉన్నందుకు ఆయనకి ఏ మేలు జరిగింది? భయంకరమైన సర్పం కరిచినప్పటికీ కూడా ఆయనకి ఏ హాని జరగలేదు. ఆ ప్రాంతంలో కూడా అనేకులకు ప్రార్థన చేసి అనేక రోగంతో ఉన్న ఆ యొక్క గూడెం పెద్ద అయిన బాగోకపోతే ఆయనకు కూడా ఆయన ప్రార్థన చేస్తే ఆయన బతికితే ఇంకా కొన్నాళ్ళు మా ప్రాంతంలో మా ఏరియాలో ఉండమన్నారంట. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. తర్వాత 7 దినములు ఉపవాస ప్రార్థన. కరుణ కుమారి గారు, మీరు నో అంటే అప్పుడు వీళ్ళు చెప్తారనమాట. 7 దినములు రాజు 7 దినాలు ఉపవాస ప్రార్థన. నేను ప్రతి సంవత్సరం కూడా చెప్తా ఉన్నాను. మీరు వింటున్నారో లేకపోతే మర్చిపోతున్నారో, ప్రతి లిటడేస్ చెప్తున్నాను. నేను ముందు ఉపవాస ప్రార్థనలైనా సరే లిటడేస్ ముందు దీన్ని వదులుతాను. మీకు వివరణ ఇస్తానమాట. తర్వాత మెసేజ్ సాయంత్రం ప్రాట్లు మెసేజ్ చెప్తానమాట. ఏమది కంగారెడ్డి నీకు చూసారా? అందుకనే ప్యాక్ చేశారా అన్నాను. నీకు చెప్పానా? ఇంకా అది అయిపోయాలి. కంగారు వచ్చేస్తుంది ఆవిడ. దేనికి స్తోత్రం కలిగి. అదే స్టూడెంట్. దేనికి స్తోత్రం కలిగింది కాక. దావీదు ఎందులో ఉన్నాడంట చెప్పండి? 7 దినములు. ఎందుకు ఉన్నాడంటే దావీదు కుమారుడు కాయిలా పడ్డాడు, బలహీన పడ్డాడు. వాడు బతుకుతాడని వాడి కోసం 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. 7 రోజులు ఉపవాసం ఉంటే కుమారుడు బ్రతకలేదు. రోజు క్షీణించిపోతున్నాడు. కుమారుడేమో ఒక్క పక్కన పెట్టాడు. ఈయనేమో గదిలోకి వెళ్ళి రాయి వస్త్రాలు తీసేసి గోనె బట్ట కట్టుకొని బూడిద జల్లుకొని ఆ కొడుకు కోసం ఇంకో గదిలోకి వెళ్ళి ఏడుస్తున్నాడు. కొడుకేమో అక్కడ ఉన్నాడు. అయితే 7 రోజులు అయిపోయింది. మొదటి రోజు, రెండో రోజు, 7వ రోజు అయిపోయింది.
ఆ పనివారు కుమారుడు లేచాడు, కళ్ళు తెరిచాడు అంటాడేమో, వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాడు మనోడు. 7 రోజులు అయిపోయింది కానీ కళ్ళు తెరలేదు, చనిపోయాడు. చనిపోతే ఆ పనివారు పరీక్ష చేస్తున్నారు, చూస్తున్నారు, పిల్లోడు కదలకు లేదు, ఇంకా అయిపోయింది. వాళ్ళు అనుకుంటున్నారు, కుర్రోడు చనిపోయాడు, కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు ఎలాగప్పుడు ఈ విషయం దావీదుకు చెబితే ఆయన ఏమన్నా ఇంకా అగాత్యం చేసుకుంటాడేమో, నా కుమారుడు లేడు కదా నేనెందుకు బతకడం అనుకుని అయినా మరి హత్య చేసుకుంటాడేమో, ఆత్మహత్య చేసుకుంటాడేమో అని వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారంట. ఎవరో చెప్పడానికి భయపడుతున్నారంట. ఎవరికే? దావీదుకి. ఆ వార్త ఈయన కిటికీలోంచి వినేసాడు. దేనికి స్తోత్రం కలిగింగా వినబడిపోయింది. వినబడిపోతే వెంటనే ఏం చేశాడంటే ఆ కోనేటిలోకి వెళ్ళిపోయాడంట. హాయిగా స్నానం చేశాడు, ఆ గోనె పట్ట ఇప్పేసాడు, రాజమందిర్లోకి వెళ్ళిపోయాడు. ఆ రాజమందిర్లోకి వెళ్ళిపోయి రాజవస్త్రాలు తీసుకున్నాడు, అత్తరు పూసుకున్నాడు, సెంట్ రాసుకున్నాడు, మంచి డ్రెస్ వేసుకున్నాడు. డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. ఎవరక్కడ అని 2 చేతులు తప్పలు కొట్టాడు. చిత్తం మహారాజా అని వచ్చారు. రే నాకు భూమి పట్టిరని అన్నారు. దేనికి స్తోత్రం చెప్పాను. ఎక్కడున్నాడు పిల్లడు? ఎక్కడున్నాడు? చనిపోయిన పిల్లడు ఎక్కడున్నాడమ్మా? గదిలో ఉన్నాడు. ఈ రాజుగారు ఏం చేశారంటే కోనేటిలో స్నానం చేసేసి హాయిగా రాజుగారిలాగా ఆ యొక్క వస్త్రాలు ధరించేసి భోజనం బల దగ్గరికి వచ్చి భోజనం పెట్టరమన్నాడు. అందులో ఒక పనివాడు, ఆ సీనియర్ పనివాడు వచ్చి, రాజా కుమారుడు బాగోలేనప్పుడు, కుమారుడు కాయలా పడినప్పుడు బతుకుతాడని 7 రోజులు ఉపవాసం ఉన్నావు కదా, తిండి తిప్పలు మానేసి, ఇప్పుడు కుమారుడు చనిపోయిన విషయం తెలిసిన తర్వాత ఇంకా 7-14 రోజులు ఇంకా ఉపవాసం ఉండి కుమారుడు గురించి అంగలార్చాలి కదా అన్నాడంట. అప్పుడు దావీదు అన్నాడు, ఒరి పిచ్చోడా, ఆడి కోసం ఇంకా 7 రోజులు 21 రోజు 41 రోజు నేను ఉపవాసం ఉన్నాననుకో, ఆడిక్కడ రాడురా చెప్పండి. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కుమారుడు తప్పలు కొట్టండి, బాగా క్యాచ్ చేశారు. ఆడిక్కడికి రాడు, నేను అక్కడికి వెళ్ళిపోతాను కాబట్టి నాకు ఇంకా పరిపాలన చేయాలా ఏంటి, ఆడు కాకపోతే వాళ్ళ బాబులో ఇంకో దేవుడికి ఒకడిని నేను బతికుంటే ఇస్తాడు అని విశ్వాసంతో, దేవుడి మీద విశ్వాసంతో ఆయన బలపరిచాడు, భోజనం చేశాడు. ఆ విశ్వాసమే దావీదుకు మళ్ళీ ఎవరు ఇచ్చాడు దేవుడు? 2వ కుమారుడు ఎవరో? సొలొమోన్ మహారాజు. దేనికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చనిపోయిన కుమారుడు ఎవరో? సొలొమోన్కి అన్నయ్య అనమాట. మీకు అర్థమైందా? సొలొమోన్ కంటే పెద్దోడు, ఆయన చనిపోయాడు పిల్లవాడుగా ఉన్నప్పుడే. తర్వాత పేరు ఎట్టకన్నా చనిపోయాడు. తర్వాత రెండో ఆయన సొలొమోన్ అనమాట. దేనికి స్తోత్రం కలిగింగా. హల్లెలూయా. చెప్పమ్మా. అమ్మా పేనమ్మా, రాజు పేనేవా? రాజు అత్తడం ఇలాగ అనొచ్చు కదా. రాజు ఎలాగంటే తెలుసు కదా నీకు. ఎలాగంటే లైట్, ఎలాగంటే అంతే. సైకి చేసిన మీద నోటితో మాడక్కర్లేదు. మా నిశ్చిప్త పెద్ద అయిందనుకో, నిశ్చిప్త హేస్తుంది, లేకపోతే ఈ ప్రిన్స్ గడే హేస్తాడే, రమేణ హేస్తావు కదా. పెద్ద అవ్వక్కలేదు. ప్లాన్ ఉంటే కర్రచ్చు కొడితే, మా అక్షయ్ ఉంటుంది స్విచ్ అందుతుంది, దానికి కర్రచ్చుకొని ఆ స్విచ్ని కొడుతుంది అంతే. అది దేనికి స్తోత్రం కలిగింది. ఇక్కడ 7 దినాలు ఉపవాసం ఉన్నందుకు చెప్పండి, దావీదుకి ఏమన్నా పని జరిగిందా? జరగలేదని ఏమన్నా అన్నాడా దేవుణ్ణి? చెప్పాలా? జరిగిందా? జరుగుద్ది, లేకపోతే లేదంతే. దాని గురించి దేవుణ్ణి ఏమాత్రం కూడా అనలేదు. నేను బతుకుంటే ఇంకో మంచి కుమారుని ఇస్తానన్నాడు. అలాగే ఆయన బతుకున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఆ కుమారుడు బదులు ఇంకో కుమారుని దేవుడు ఇచ్చాడు అన్నమాట. దేనికి స్తోత్రం కలిగింగా. హల్లెలూయా. ఒకసారి కాకపోతే మరొకసారి అని దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తాడు. ఆ విశ్వాసం మనలో ఉండాలన్నమాట. హల్లెలూయా. ఆ తర్వాత 3 దినములు ఉపవాసం ఎస్తేరు. దేనికి స్తోత్రం కలిగింగాక. 3 దినాలు ఉపవాసము ఎస్తేరు మరి ఉన్నప్పుడు ఎస్తేరు ఎవరి కోసం అంట? తన కోసమా? యూదుల కోసం 3 దినాలు ఉపవాసము. ఆమె చెలికత్తులు ఉన్నారు, యూదా ప్రజలందరూ ఉన్నారు. దానికి ప్రతిఫలంగా ఏమని చెప్పండి, వాళ్ళకి విజయాన్ని పొందుకున్నారు. దేనికి స్తోత్రం చెప్పండి. ఏం పొందారంటమ్మా? ఒక విజయాన్ని ఎవరైతే చంపేద్దామని శాస్త్రం తీసుకొచ్చాడో వాడే ఉరికొయ్యి మీద వేలాడ తీసాడు. దేనికి స్తోత్రం కలిగింగా. హల్లెలూయా. ఆ గుమ్మంగాడ ఉన్న ముద్దుకై తీసుకొచ్చి దేవుడు సింహాసనం మీదకి కూర్చోబెట్టాడు. యూదులందరి ప్రాణాలు 3 దినాలు ఉపవాసం ఉన్నందుకు 3 దినాలు ఉపవాసంలో గొప్ప విజయాన్ని వాళ్ళు పొందుకున్నారు. తర్వాత నెక్స్ట్ ఇంకో 3 ఉంది.
ఇంకొక మూడు నినేవే పట్టణస్థులు. యోనా గ్రంథంలో దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. యోనా గ్రంథంలో ఉంటుంది. నినేవే పట్టణస్థులు ఏం చేయాలంటే రాయులతో సహితం పశువులు, పక్షులు, బంధువులు, స్నేహితులు, పసిపిల్లలు అందరూ కలిసి ఉపవాసం ఉంటుండగా దేవుడు కాల్చేస్తాను, నాశనం చేస్తానన్న ఆ యొక్క పట్టణాన్ని కాల్చకుండా కనికరపడి కృప చూపించి బతికించాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎందువల్ల 3 దినాలు అందరూ కూడా ప్రభుని వేడుకున్నారు. మా తప్పు అయిపోయింది తండ్రి, మమ్మల్ని క్షమించి ప్రభు అని వేడుకుంటే దేవుడు వాళ్ళ మొరలు ఆలకించి వారికి నాశనం చేస్తానది చేయకుండా కాపాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇదంతా ఎవరు పంపించారు? ముందు ఏ సేవకుడు వెళ్ళాడు అక్కడికి? యోనా గారు వెళ్ళాడు. యోనా గారు నిజంగా తిన్నగా వెళ్ళాడా? ఫస్ట్లో అసలు వెళ్ళాడా? యోనా గారు వెళ్ళారా? దేవుడు వెళ్ళించాడా? దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎలాగంటే చేప ద్వారాగా, తిమింగలం ద్వారాగా వెళ్ళాడు. తిమింగలం కడుపులో 72 గంటలు ఉన్నాడు. ఎన్ని గంటలమ్మా? 3 పగల్లో 3 రాత్రుల్లో చేప ప్రయాణం చేసి ఉపవాసం ఉండి ఆ సేవకుని సముద్రంలో కక్కినప్పుడు ఆ ప్రజలు ఆ యొక్క సేవకుని ఉపచారాలు చేసి ఆయనకి ఆహారం పెట్టి, ఎవరు బాబు ఏంటంటే ఆయన మొత్తం దేవుడి గురించి మొత్తం చెప్పినప్పుడు అందరూ కలిసి ఏం చేయాలంట? ఉపవాస దినము ప్రకటించి దేవుడి యొక్క ఉగ్రతను వాళ్ళ మీదకి రాకుండా వాళ్ళు తప్పించారు. చెప్పేసినోడు కాలిపోతుందని చెప్పాడు కదా. చెప్పేసినోడు ఏం చిన్న మెట్ట ఉంటే మెట్ట ప్రాంతానికి వెళ్ళి అక్కడ పందిరేసుకొని కూర్చున్నాడు. కూర్చుంటే వేడి గాలి వచ్చేస్తుంది. అబ్బా ఎండ చాలా గట్టిగా వస్తుంది, నేను బ్రతకడం కంటే చావడమే మేలు అన్నాడు. రమ్మా, బతకడం కంటే చావు వస్తే మేలు అంటున్నాడు. ఎవరు చెప్పండి? యోనా గారు అంటున్నాడు. పౌలు గారు ఏమన్నారు? బ్రతుకుడే క్రీస్తే, చావు అయితే లాభం అన్నాడు. అయినా ఈయనేమన్నాడు? చావు అయితే నాకు మేలు అంటున్నాడు. దేవుడు అది చూసి ఏం చేశాడంట? ఒక ఆనపాదు పుట్టించి ఆనపాదు పందిరిలాగా ఏంతే చల్లగా కూలింగ్ అయింది. అమ్మయ్య అనుకున్నాడు. అప్పుడు ఈలోగా ఏమైంది? చిన్న పురుగు వచ్చింది, కొమ్మరి పురుగు. ఆ పురుగు ఆ కాండాన్ని కొరికినప్పుడు ఆ చెట్టు అంతా ఏమని చెప్పండి, ఆ పాదంతా ఎండిపోతే మళ్ళీ బాధపడిపోతున్నాడు. మళ్ళీ చచ్చిపోతే బాగున్నా అంటున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడన్నమాట, అప్పుడే పుట్టి అప్పుడే చనిపోయినా ఆ సొరచెట్టు కోసం నీ విచారణ చేస్తున్నావు కదా, ఎన్నో సంవత్సరాలు బట్టి 1,20,000 మంది కంటే ఎక్కువ మంది ప్రజలు కుడి ఎడమలు తెలియని వారు గురించి నేను ఆలోచించనా? దేవుని స్తోత్రం కలిగినంగా నేను కాల్చేస్తానన్నాను. భయపడ్డారు, బాధపడి చెందారు, పాపాన్ని విడిచిపెట్టారు, ప్రాధేయపడ్డారు, కన్నీరు కార్చారు. నేను వారిని కరుణించాను. నీకు బాధ ఎట్రా బాబు, నువ్వు చెప్పేసావు కదా, నీ పని అయిపోయింది అన్నప్పుడు అప్పుడు ఆ మాట ఒప్పుకొని యోనా గారు ఇంటికి వెళ్ళిపోయాడు. 3 దినాలు ఉపవాస ప్రార్థన. తర్వాత 2వ దినాలు ఉపవాస ప్రార్థన. దేనికి స్తోత్రం కలిగిన వచ్చేసాం. ఇంకా ఇంకోటితో వచ్చి నేను ముగించేస్తాను. 2 దినాలు ఉపవాస ప్రార్థన. 2 దినాలు ఉపవాస ప్రార్థన. ఒక సమరయుడు, పరిసయుడు, చెప్పండి, ఒకడు సుంకరి, ఒకడు పరిసయుడు. చెప్పండి, సుంకరి, పరిసయుడు. పరిసయుడు అంటే ధర్మశాస్త్రం బాగా తెలిసినోడు. చెప్పండి, దేవుడి గురించి బాగా తెలిసినోడు పరిసయుడు. సుంకర్ అంటే తెలియనివాడు. సుంకర్ అనకంటే ఏంటి గుర్తు? పన్ను వసూలు చేసేవాడు. దేనికి స్తోత్రం కలిగిన కాక. పన్ను వసూలు చేసేవాడు, ఆశీలు వసూలు చేసేవాడు, అక్రమంగా వసూలు చేసేవాడు. రూపాయికి 5 రూపాయలు, రూపాయికి 10 రూపాయలు వసూలు చేసేవాడు. ఎవరో? ఇది సుంకరి. దేనికి స్తోత్రం కలిగిన. ఒక రకంగా చెప్పాలంటే జక్కయ్యని చూసుకోండి మీరు. జక్కయ్య ఎవరంట? సుంకపు గుత్తదారుడు. గుత్తదారుడు అంటే పాట, ఆశీలు పాట అంటారు కదా. కొంతమంది దవిలేశ్వరం ఇదివరకు పాడుకుండేవారు. ఒకడు 1 లక్షగా 2 లక్షలుగా పాడుకొని ఆ ఆశీలన్నీ ఆలే దండిసుకుండేవారు. వాళ్ళకి రెట్టింపు వాళ్ళకి డబ్బులు వచ్చాయి అన్నమాట. దేనికి స్తోత్రం వెళ్ళిన కాదు. అలాగా సుంకపు గుత్తరుడు అంటే డబ్బు ముందు పంచాయతీ కట్టేసాడు, తర్వాత ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసేవాడు. ఎవరో? ఈ జక్కయ్య అనమాట. అలాగే ఒక సుంకరి
ఒక పరిసయుడు. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు వీళ్ళు ఆ యొక్క పరిసయుడు దేవాలయానికి వచ్చాడంట, ప్రభా నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, దేనికి స్తోత్రం చెప్పండి. ఏమన్నాడంట? వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, దశభాగాలు చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, ఆరాధన చేస్తున్నాను, అన్నీ కూడా బాగానే ఇస్తున్నాను అన్నీ తనలో తాను చెప్పుకుంటూ పక్కన ఉన్నటువంటి ఈ సుంకరిలాగా కాదు అన్నాడు. ఏమన్నాడమ్మా? ఈ సుంకరిలాగా కాదు, నేను అన్నీ చేస్తానని ఈడికిలాగా కాదు అన్నప్పుడు అక్కడ ఏమైందంటే తను తాను అక్కడ హెచ్చించుకున్నాడు. దేనికి స్తోత్రం గల్లంగా. హల్లెలూయా. నేనే వాక్యం బాగా చదువుతానంటే, నేనే బాగా పాటలు పాడతానంటే, నేనే బాగా పరిచర్య చేస్తానంటే, నేనే బాగా కానుకలు ఇస్తానన్నా చెప్పండి. ఎలాగని దశభాగం ఇస్తాను, 2 రోజులు ఉపవాసం కూడా ఉంటాను, కానీ ఈడికిలాగా కాదన్నాడంట. ఆడికిలాగా ఎప్పుడైతే కాదన్నాడు అప్పుడే ఆడి యొక్క భక్తి అంతా వెళ్ళింది. అప్పుడు సుంకరచ్చేమన్నాడు చెప్పండి. ఇప్పుడు ఆకాశం వైపు కొనలేద్దనుకో, నాకు శక్తి సరిపోతలేదని గుండెలు బాదుకుంటూ ఈ పాపిని ఒప్పుకున్నప్పుడు యేసుప్రభు ఇచ్చాడు సర్టిఫికేట్ ఆయనతో. ఏమని? అతడు కంటే ఇతడు, అతడంటే ఎవరు? ధర్మశాస్త్రం బాగా తెలిసినోడు అనమాట. అతని మీకు అతడి కంటే ఇతడు నీతిమంతుని తన ఇంటికి వెళ్ళెను అని రాయబడ్డ. దేనికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. చివరగా మొదటి ఒక్కరోజు ఉపవాస ప్రార్థన, ఈ వాక్యాన్ని మీకు చూపించి నేను ముగిస్తాను. ఎందుకంటే సాయంత్రం మళ్ళీ మనం ప్రార్థనకి రావాలి కాబట్టి 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 21 నుంచి చదువుతాం. ఇది అయిన తర్వాత మోయాబీలను, అమ్మోనీయులను, మోయానీలలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండు సిరియానుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు అసాసోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా అందంతటా ఉపవాస దినము ఆచరింపవల్లని చాటింపగా యోధావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యోధా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యోధా యెరూషలేముల జనముల మధ్యను నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు. దేనికి స్తోత్రం చెప్పండి. ఒక భయంకరమైనటువంటి సన్నివేశం జరుగుతుంది, భయంకరమైన పరిస్థితి వచ్చేసింది. 3 దేశాల వారు ఆ దేశం చుట్టూ చుట్టముట్టేశారు, ప్రాణభయంతో వచ్చేసారు. అందరూ రాజుగారు, మంత్రులు, అందరూ కూడా మందిరం కాడికి వచ్చి దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. ఏమన్నారండి? ఆకాశమందు దేవుడివైన ఉన్నావు, అన్యజనుల రాజ్యమును ఏలువాడవు నీవే. దేనికి స్తోత్రం కలిగిన. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమం గలవాడవు. నిన్నెదిరించుటకు ఎవరికి బలము చాలదు. దేనికి స్తోత్రం చెప్పండి. యెహోషాపాతు ఒక మాట అన్నాడు, ఆ మాటలను గమనించారు మీరు? నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు. దేనికి స్తోత్రం చెప్పండి. నిన్ను అంటే వీళ్ళెవరో దేవుని ప్రజలు.
ఈ దేవుని ప్రజలను ఎదిరించిన ఎవరికి కూడా బలము చాలదు. అంటే ఈ ప్రజలు దేవుని ప్రజలుగా ఐక్యమైనటువంటి మాట అనమాట. నిన్ను ఎదిరించుటకు లేకపోతే మమ్మలను ఎదిరించుటకు అనే మాట వస్తే వాళ్ళని వారు హెచ్చించినట్టు అయిపోతుంది అనమాట. అందుకనే నిన్ను ఎదిరించడానికి బలము చాలదు అని అక్కడ ప్రార్థన చేశారంట. ఎవరో? యెహోషాపాతు. చదవమ్మా. నీ జనులైన